మీరెప్పుడైనా గమనించారా? స్విమ్మింగ్ పూల్‌లోకి చూస్తే అడుగు భాగం నిజమైన లోతులో కాకుండా కొంచెం పైకి కనిపిస్తుంది. అదేవిధంగా గ్లాస్‌లో ఉన్న కాయిన్ కూడా పైకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇది కంటి మాయనా? కాదు. ఇది ఫిజిక్స్. ముఖ్యంగా రిఫ్రాక్షన్. ఇప్పుడు అసలు లాజిక్ చూద్దామా? నీటిలో ఉన్న ఆబ్జెక్ట్ నుండి లైట్ రేస్ బయటకు వచ్చి మన కంటికి చేరాలి కదా! కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కాంతి డెన్సర్ మీడియం అయినటువంటి వాటర్ నుండి రేరర్ మీడియం అయిన గాలిలోకి వచ్చినప్పుడు అది నార్మల్‌కి దూరంగా బెండ్ అవుతుంది. ఇక్కడే మ్యాజిక్ కాదు ఫిజిక్స్ స్టార్ట్స్. మన కళ్ళు ఏం చేస్తాయి తెలుసా? కంటికి చేరిన లైట్ రేస్‌ని అది స్ట్రెయిట్ లైన్‌లో వెనక్కి ట్రేస్ చేస్తుంది. కన్ను రే బెండ్ అయిందని గుర్తించదు. అది స్ట్రెయిట్‌గా వచ్చినట్టు అస్యూమ్ చేస్తుంది. అందుకే నీటి అడుగున ఉన్న ఆబ్జెక్ట్ నిజానికి కింద ఉన్న మన బ్రెయిన్ దాన్ని పైకి ఉన్న పాయింట్ వద్ద ఇమాజిన్ చేస్తుంది. అందుకే పూల్ బాటమ్ పైకి కనిపిస్తుంది. ఉన్నదానికన్నా పైకి కనిపిస్తుంది. అందుకే వాటర్ లెస్ డీప్‌గా కనిపిస్తుంది. అందుకే కాయిన్ పైకి లేచినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఫార్ములా ఏంటి? రియల్ డెప్త్ బై అపిరెంట్ డెప్త్. అంటే రియల్ డెప్త్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ అపియర్ డెప్త్. ఉదాహరణకి ఎగ్జాంపుల్ వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 అయితే రియల్ డెప్త్ 4 మీటర్స్ అనుకుందాం. అప్పుడు అపిరెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు 4 డివైడ్ బై 1.33 దాదాపు 3 మీటర్స్. అంటే 4 మీటర్ల లోతున్న పూల్ మనకు కేవలం 3 మీటర్ల లోతు ఉన్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు డీప్ పాయింట్ వినండి. ఆబ్జెక్ట్ పైకి రాలేదు, బాటమ్ పైకి ఎత్తబడలేదు, లైట్ పాత్ మాత్రమే బెండ్ అయింది. కానీ మన మైండ్ స్ట్రెయిట్ లైన్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అదే అపిరెంట్ డెప్త్. ఫిజిక్స్లో మార్క్స్